హలో గైస్ వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. నేను మీ డానియల్ ప్రకాష్. ఈరోజు ఎపిసోడ్ 29th రివ్యూ చెప్పడానికి అయితే వచ్చాను. ఇందులో హైలైట్ ఆఫ్ ది టాపిక్ ఏంటి అంటే సోనియా ఎలిమినేషన్ అండి. జనాలు ఎంతగా వెయిట్ చేస్తున్న రోజైతే వచ్చింది. ఓకే, ఇంకా పండగ చేసుకునే రోజు అనమాట. మేబీ మళ్ళీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వస్తుంది, రతిక లాగా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇంకా జరగదు. ఒక్కసారి అవుట్ అయిపోయిన తర్వాత ఈ సీజన్లో హౌస్ మేట్స్ ఎవరైతే వెళ్ళిపోతున్నారో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే టైం అయితే ఆప్షన్ అయితే లేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఉంటాయి. సీజన్ 1 నుంచి సీజన్ 6 వరకు సీజన్ 7 వరకు ఎవరైతే తగలడ్డారో అందులో ఎంతమంది అయితే కంటెంట్ ఇచ్చి కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఓటీటీ కంటెంట్స్తో సహా అందరినీ అందులో ఫిల్టర్ చేసి 12 మంది కంటెస్టెంట్స్ని అయితే సెలెక్ట్ చేశారు. దాన్ని గ్రాండ్ లాంచ్ అయితే జరగబోతుంది. మేబీ అక్టోబర్ ఫస్ట్ వీక్లో జరుగుతుంది. అంటే కమింగ్ వీక్లో జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. మళ్ళీ సోనియమ్మ మళ్ళీ లోపలికి వస్తుంది, రీఎంట్రీ ఇస్తుంది అని ఎవ్వరూ అపోహపడద్దు. వన్స్ సోనియా అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే ఛాన్సే లేదు. సోనియానే కాదు, హౌస్ మేట్స్లో ఎవరైతే బయటకు వెళ్ళిపోతున్నారో ఎవరు కూడా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సోనియా ఇంటెన్సిటీ రాంగ్గా ప్రూవ్ చేస్తున్నారు. సోనియా ఇంటెన్సిటీ ఏదైతే ఉందో, సోనియా ఏ రకంగా అయితే థింక్ చేస్తుంది, సోనియా పృథ్వీతోటి నిఖిల్ తోటి ఎలా మింగిల్ అవుతుంది, తనకి హౌస్ మేట్స్తో అంటే వాళ్ళతో ఉన్న అభిప్రాయం ఏంటి అనేది పృథ్వీతోటి నిఖిల్ తోటి షేర్ చేసుకుంటుంది. కొంచెం బాధపడ్డది అనమాట. అంటే యష్మి ఆ వీడియో క్లిప్ చూసిన తర్వాత ఇంకొంచెం బాధకి బాగా గురి అయిందని తను చెప్పుకుంటుంది. నాకు సార్ అడిగేటప్పుడు కూడా నా విషయం కూడా అదే సార్, ఎందుకమ్మా బాధపడుతున్నాను అడిగితే నేను బాధపడాల్సిన టాపికే కదా సార్, మరి హౌస్ మేట్స్ అందరూ నన్ను ఐసోలేటెడ్లో ఉంచినట్టు మరి ఉంచుతున్నారు. వాళ్ళందరూ ఒకవైపు నేను ఒకవైపు అయిపోయాను. ఎంతసేపు పృథ్వీ నిఖిల్తో ఉన్న తీరైతే డిఫరెంట్. కావాలి అంటే హౌస్లో ఇప్పుడున్న సినారియో ప్రకారంగా మీరు వీళ్ళని కూడా అడిగి చూడొచ్చు కదా అని చెప్పేసి అంటే అప్పుడు అంటే ఇంకెవరిని అడగమంటావు, నీకు బాగా ఈ మధ్యన పరిచయమైన వ్యక్తి ఎవరు చెప్పునంటే యష్మి ఉంది, తర్వాత ప్రేరణ కూడా పరిచయం అయింది అని చెప్పేసి చెప్తుంది. అయితే పృథ్వీ గురించి నిఖిల్ చెప్పమనంటే ఇంక వాళ్ళు చెప్పలేకపోయారు. సో యష్మి అయితే చెప్పింది. అంటే తన ఇంటెన్సిటీ అయితే వేరు సార్. యాక్చువల్లీ పృథ్వీని నిఖిల్ని ఒక ఇద్దరు బ్రదర్స్ లాగే చూస్తుంది. బట్ అక్కడ పోర్ట్రేట్ అయ్యేది వేరేగా పోర్ట్రేట్ అవుతుంది. ఆమెతో ఈ 1 వీక్ ట్రావెల్ చేసిన తర్వాత ఎప్పుడైతే తన క్లాన్లోకి నేనైతే వచ్చానో, ఆ క్లాన్లోకి వచ్చిన తర్వాత తనతో ట్రావెల్ అయ్యేటప్పుడు నాకు తన మీద ఉన్న అభిప్రాయం మారింది సార్ అని అంటే, మరి నువ్వు కూడా మరి అభిప్రాయం నువ్వు కూడా చేంజ్ చేసుకున్నావు కదమ్మా, మరి ఏంటి అంటే నువ్వు కూడా చెప్పావు కదా, మరి తను ఆ విధంగానే వాళ్ళిద్దరుంటేనే గేమ్ ఆడుతుంది లేకపోతే ఆడట్లేదు అని నువ్వు కూడా చెప్పావు కదా అంటే, అవును సార్ నాది కూడా మిస్టేక్ ఉంది, సో నేనైతే చేంజ్ చేసుకున్నా, హౌస్ మేట్స్ కూడా మారుతారు, అవకాశం అయితే ఉంది అని చెప్పేసి యష్మి కూడా చెప్పిందనమాట. సో అక్కడ ఆ టాపిక్ అయితే క్లోజ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ట్యూన్ పట్టు గెస్ కొట్టు అని చెప్పేసి ఒక టాస్క్ అయితే పెట్టారు. ఇందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వస్తుంది. ఆ మ్యూజిక్ తగ్గట్టు అక్కడ కొన్ని వాళ్ళ ఫొటోస్ అయితే ఉంటాయి. ఆ ఫొటోస్ని తీసుకొని ఆ మ్యూజిక్లో ఎవరు హీరో హీరోయిన్ ఉంటే అక్కడ క్లాంప్ బోర్డ్లో వాళ్ళని అతికించి కాంతారా టీం అండ్ శక్తి టీం డిఫరెంట్ బోర్డులో ఉన్నారు. ఎవరి టీం వాళ్ళు వచ్చి దానికి పిక్ చేస్తే ఫస్ట్ ఎవరైతే పిక్ చేస్తారో ఆ టీంకి విన్ అయితే ఇస్తారనమాట. ఇందులో కాంతారా క్లైన్లోనైతే ఈ గేమ్లోనైతే 100% ఎఫర్ట్ పెట్టింది విష్ణుప్రియ. అంటే విష్ణుప్రియని నాకు ఏ రకంగా ట్రీట్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. గేమ్ బాగానే ఆడుతుంది, కొంచెం ఎక్కడ గేమ్ బాగానే ఆడుతుంది, జోక్స్ అయితే వేస్తుంది, పెర్ఫార్మెన్స్ చేస్తుంది. కానీ పృథ్వీతో పెట్టే ముచ్చట్లు నాకు నచ్చట్లేదు. అంటే ఆ లవ్ బాండింగ్ బాగాలేదన్నమాట. అంటే బయట వాళ్ళకి ఎలా కనిపిస్తుందో నాకైతే, మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ అనవసరంగా పృథ్వీతో పులిహోర కలుపుతున్న ముచ్చట్లు అది తీసిస్తే విష్ణుప్రియ గేమ్ అయితే ఇంకా బాగుంటుంది. పృథ్వీతో పులిహోర ముచ్చట్లు కాకుండా రిమైనింగ్ వాళ్ళ క్లీన్ తోటి తను బాగా పెర్ఫామ్ చేసి క్లీన్కి కొంచెం మార్కులు తెచ్చే పనిలో ఉంటే బాగున్ను. రిమైనింగ్ అన్ని విషయాల్లో అయితే విష్ణు ఈజ్ వెరీ గుడ్. కానీ పృథ్వీతో పెట్టే ముచ్చట్లు అయితే చాలా వరస్ట్గా ఉన్నాయి. అది తప్ప చాలా బెస్ట్ అనమాట. ఈ గేమ్లో అయితే విష్ణుప్రియ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, సూపర్ అనమాట. మరి దాన్ని ఏ రకంగా చెప్పాలి నాకైతే తెలీదు. చాలా అంటే చాలా బాగా ఆడింది.
నైనిక డాన్సర్ అని తెలుసు మనకి, విష్ణుప్రియ ఇంత బాగా డాన్స్ చేస్తుందని నాకు ఈ షోలో చూసినంతవరకు తెలియదు. జనరల్గా తను యాంకరింగ్ చేస్తుంది, చాలా వరకు షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్, కొరియోగ్రాఫ్ చేస్తాను అనుకున్నా కానీ బట్ ఇక్కడ ప్రతి ఒక్క పాటకి తగ్గట్టు డ్యాన్స్ చేయడం, పెర్ఫార్మెన్స్ ఇవ్వడం చాలా అంటే చాలా బాగా చేసింది. ఈ గేమ్లో కూడా విష్ణుప్రియ వాళ్ళని కాంతారా టీం అయితే గెలిచింది. ఇదైతే మాత్రం 100% జరిగిందనమాట. అయితే ఈ గేమ్లోని వీళ్ళందరూ హౌస్ మేట్స్ అందరూ తెచ్చుకున్న ప్రైజ్ మనీలు, అంటే గెలుచుకున్న ప్రైజ్ మనీలు అప్పటి వరకు వాళ్ళ ప్రైజ్ మనీ ఏంచో 14,60,000 అయితే ఉంది. ఈ గేమ్ వలన వాళ్ళకి వచ్చే ప్రైజ్ మనీ 40,000. దానివల్ల ఆ ప్రైజ్ మనీలోకి అయితే యాడ్ చేశారు నాగ్ సార్. మీరు ఇందులో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసో లేదో ప్రతి ఒక్కరు రెట్రో మోడల్స్లో ఉన్నారనమాట. అంటే ఓల్డ్ సినిమాలో ఉండే హీరోలు, హీరోయిన్లు వాళ్ళ కాస్ట్యూమ్స్ ఏ రకంగా అయితే ఉంటాయో ఈ వీక్లోని వీళ్ళకి ఈ సండేలో ఆ కాస్ట్యూమ్స్ తోటి వీళ్ళు షో అయితే పార్టిసిపేట్ చేశారు. చాలా బాగుంది. కాకపోతే మణికంఠది కొంచెం చూడడానికి చిరాగ్గా ఉంది. ఆ కలరు, ఆ డ్రెస్సు, ఆ రింగు, మా జీవితం చేగుడలు అమ్ముకున్న వాళ్ళు ఉన్నాడు. చెంప దెబ్బ అని చెప్పేసి ఒక టాస్క్ అయితే ఇచ్చారు. ఈ టాస్క్లో ఏంటి అంటే పెద్ద హస్తం లాంటి ఒక పెద్ద గ్లౌజ్ అయితే ఉంది. ఈ గ్లౌజ్ని ధరించి వాళ్ళకు వచ్చే చీటీలోని ఆ చీటీని చదివి ఎవరికి ఏది వర్తిస్తుందో చెప్పండి అమ్మా అని చెప్పేసి అంటే ప్రేరణ ఇది చెంప దెబ్బ కాదు సార్, ఇది ఏకం బాడీ దెబ్బలా ఉందని చెప్పేసి ప్రేరణ జోక్ అయితే వేసింది. తన బిహేవియర్ కూడా కొంచెం పర్వాలేదు. వీళ్ళ క్లాన్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుందేమో నాకు అనిపించింది. అక్కడ ఉండేటప్పుడు అయితే మెచ్యూర్డ్గా లేదు అంటే ఈ క్లాన్లోనే నాకు తను మెచ్యూర్గా కనిపిస్తుందా, సీతతో ఉండేటప్పుడు తను ఏమైనా చేంజ్ అయ్యిందా అనేది నాకు కొంచెం అర్థం అవుతుంది. మరి మీరేమంటారు కొంచెం చూడండి ఫ్రెండ్స్. సో ప్రేరణకి చీటీ తీసిన తర్వాత హ్యాండ్ గ్లౌజ్ వేసుకుని ఓకే. సోనియాకి టాక్సిక్ అని చెప్పేసి ప్రేరణకి టాక్సిక్ అని చీటీ అయితే వచ్చింది. ప్రేరణకి టాక్సిక్ అని చీటీ అయితే వచ్చింది. ఈ టాక్సిక్ చీటీని తీసుకొని వెళ్ళి సోనియాకి అయితే ఇచ్చింది. ఎందుకంటే సోనియా అంతా తనకే తెలుసు, తనకు తప్ప ఈ హౌస్లో ఎవరికి ఏమీ తెలియదు. డెసిషన్ మేకింగ్ కూడా తనకు ఒకరు ఎవరికైనా డెసిషన్ మేకింగ్ కావాలంటే తను హెల్ప్ చేస్తేనే ఆ డెసిషన్ మేకింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ పృథ్వీని తీసుకుంటే ఎలా అని చెప్పేసి అంటే మరి నువ్వు కూడా టాక్సిక్ చేస్తావు కదంటే, సార్ నేను టాక్సిక్ చేస్తాను, నాకు కూడా నేను చెప్పే మాటలు కొంతమందికి నచ్చవు, కాకపోతే అవతల వాళ్ళని కూడా జడ్జిమెంట్ ఇవ్వడం అనేది మన చేతుల్లో ఉండదు కదా అని ప్రేరణ గట్టిగా ఒక పాయింట్ అయితే చెప్పింది. అది నాకు నచ్చింది. తరువాత నైని లౌడ్ స్పీకర్ ఎవరమ్మంటే విష్ణుప్రియకి ఇచ్చింది. అది అందరికీ తెలుసు. విష్ణుప్రియ టోన్ ఎక్స్ట్రాలు తెలిసిందే కదా సార్, నాకు మా చిన్నప్పుడు వస పెట్టింది సార్ మా అమ్మ, నేను మాట్లాడట్లేదని అని చెప్పేసి ఇలా సుంచుమూ తీసుకొని మాట్లాడింది అనమాట. సీతకైతే విటమిన్ కార్డ్ అయితే వచ్చింది. ఎవరు ఎక్కువ యూజ్ చేస్తారంటే మణికంఠ, అది మనకు తెలిసింది. అది ఎందుకంటే తను ఎమోషనల్గా చాలా వరకు విటమిన్ కార్డ్ వాడుతాడు, బట్ వెంటనే దొరికిపోతాడు సార్, అదే ఆడిది ఎక్స్ దొంగ అన్నట్టుగా చెప్పింది. ఆదిత్యకి నెగిటివ్ ఎవరని చెప్పానంటే మణికంఠకి ఇచ్చాడు. అన్ని విషయాల్లో నెగిటివ్గా ఆలోచిస్తాడు, కొన్ని విషయాల్లో నెగిటివ్గా ఆలోచించి హైప్ అయిపోతాడు, వెంటనే అదే టైంలో డౌన్ అయిపోతాడు అని చెప్పి ఆదిత్యకి అయితే ఇచ్చారు. నబిల్ సేఫ్ ప్లేయర్ అని చెప్పేసి నబీల్కి వస్తే ఇలా బుర్రగొక్కు అని చెప్పేసి ఇలా మాట్లాడినాడు. ఏం నబీల్ నీకు నిజంగా ఎప్పుడైతే ఆదిత్యాన్ని ఇమిటేట్ చేసావు ఇప్పుడు కూడా అదే మూడ్లో ఉన్నావు అన్నట్టుగా మాట్లాడారు. సార్ నాకు చేశానా సార్, నాకు తెలియదు సార్ అని చెప్పేసి నబీల్ అయితే చెప్పాడు. అంటే ఫన్ జనరేట్ అవుతుంది, బాగుంది కూడా ఓకే. అయితే సేఫ్ ప్లేయర్ అంటే నిఖిల్కి అయితే ఇచ్చారు. ఎందుకు అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలోని మా అందరికీ తను చెప్పి వెంటనే స్ప్లిట్ అయిపోయాడు, మాట మార్చేశాడు. వాళ్ళ క్లైన్ కోసం ఆడేటప్పుడు వాళ్ళ క్లైన్ కోసం ఆడాడు. అంటే మాకు సమానంగా ఆడదాం అనుకున్న మనిషి క్లైన్ దగ్గరికి వచ్చేసరికి మా వాళ్ళ క్లైన్కి ఎక్కువ ఉండాలి పాయింట్స్ అనే ఉద్దేశంతో ఆడాడు. సో ఈ విషయంలో నాకు నబీల్ సేఫ్ ప్లేయర్ అనిపించింది అని చెప్పాడు. పృథ్వీ మ్యానిపులేటెడ్ అవ్వడమ్మా అంటే మణికంఠ. మ్యానిపులేటెడ్ మణికంఠ అంటే క్లారిటీగా మణికంఠ క్లారిటీ ఉంటుంది సార్, కానీ మ్యానిపులేట్ చేసే విషయంలో అయితే క్లారిటీ ఉంటుంది, ఎవరికి చేయాలి ఎలా చేయాలి అనేది క్లారిటీ ఉంటుందని పృథ్వీ మణికంఠకి అయితే మ్యానిపులేటెడ్ ఇచ్చాడు. యష్మికి అయితే అటెన్షన్ సీకర్ అని వచ్చింది. అటెన్షన్ సీకర్ ఎవరు అంటే పృథ్వీ. ఎందుకు అంటే అమ్మాయిలందరూ అదే చుట్టూ తిరగాలి, పులిహోర రాజు అనమాట. అటెన్షన్ సీకర్గా తను ప్రవర్తిస్తాడు, అమ్మాయిలందరూ తను చూడాలి అనేటట్టుగా బిహేవ్ చేస్తాడని చెప్పింది. ఓకే. నిఖిల్ ఎయిమ్లెస్ అని చెప్పేసి నిఖిల్ అయితే ఎయిమ్లెస్ అని చెప్పేసి వచ్చింది. సార్ ఇక్కడ అందరూ ఒక గేమ్ తోటి ఒక ఎయిమ్ తోటి అయితే వచ్చారు సార్, ఎవరికైనా సరే విన్నింగ్ స్పిరిట్ ఉంటుంది కాబట్టి విన్నింగ్ తోటే వెళ్ళాలనే ఉద్దేశంతో వచ్చారని అంటే ఇక్కడ నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు రాగా బాబు అని చెప్పేసి నిఖిల్ నాకు సార్ అంటే
నబీల్ నువ్వు చెప్పింది కరెక్ట్, నిఖిల్ నిజంగానే సేఫ్ గేమ్ ఆడుతున్నారని నాకు సార్ అన్నారు. వెంటనే సార్ ఇంకో చీటీ తీయొచ్చా అని అంటే ఫేక్ ఎవరని చెప్పాను సార్. ఫేక్ అంటే సేఫే బాగుంది సార్, ఏమే బాగుంది సార్, ఇది మార్చుకుంటాను సార్ అని అంటే సర్లే నీ ఇష్టం ఏదో చేయని చెప్పి నాకు సార్ వదిలేశారు. అప్పుడు మణికంఠకి అయితే ఇచ్చారనమాట. ఎందుకంటే గేమ్కి ఆడేటప్పుడు కొన్ని విషయాల్లో పాజిటివ్ మైనస్ అనేది మైనస్ అయిపోతుంది, గేమ్ సరిగా ఆడట్లేదు అనే ఉద్దేశంతో చెప్పాడు. విష్ణుకి ఇమ్మెచ్యూరిటీ ఎవరు వచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇమ్మెచ్యూరిటీ నాకే లేదు సార్, నాకు తప్ప ఇంకెవరికి ఇక్కడ ఉంటుందని అంటే అప్పుడు హౌస్లో అందరూ అని సార్ నువ్వు మెచ్యూర్డ్గానే ఉన్నావమ్మా, నువ్వు కూర్చో అన్నట్టుగా అన్నారు. నాకు సార్ నీకంటే నీ తర్వాత ఎవరు ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నారంటే నైని సార్. నైని అయితే ఏజ్లో కానీ తన పర్సనాలిటీ కానీ మా అందరికన్నా చిన్న, సో తను ఈ మధ్యన కొన్ని విషయాల్లో ఇమ్మెచ్యూర్గానే బిహేవ్ చేస్తా సార్ అని చెప్పి నైనికి అయితే ఇచ్చింది. తర్వాత సోనియా సెల్ఫిష్ ఎవరమ్మా సార్ అంటే విష్ణుప్రియ. అంటే తనకు నచ్చితేనే వాళ్ళతో మాట్లాడుతుంది, తనకు నచ్చిన విషయాలు తను చేసుకుంటూ పోతుంది, ఎవరి ఒపీనియన్ కూడా తీసుకోదు. సో విష్ణు లైకే సెల్ఫిష్ అని చెప్పిందనమాట. ఇప్పుడు నామినేషన్లో ఉన్న వాళ్ళని సేవ్ చేశారు, అందరూ బాగానే అయిపోయారు. నామినేషన్లో ఉన్న వాళ్ళందరినీ సేవ్ చేసేటప్పుడు మణికంఠ మనందరికీ తెలిసిందే రెడ్ జోన్లో ఉన్నాడు. రెడ్ జోన్లో ఉన్న మనిషి ఎక్కడ ఉండాలి? రెడ్ జోన్లోనే ఉండాలి. తర్వాత ఆదిత్య అండ్ సోనియా నామినేషన్లో ఇంకా వాళ్ళు సేఫ్ అవ్వలేదు. వాళ్ళని సీక్రెట్ రూమ్కి తీసుకెళ్ళి అక్కడ నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే అందులో సేఫ్ అయ్యే పర్సన్ ఆదిత్య, సోనియా రెడ్ జోన్లో ఉంది. ప్రేక్షకులు ఓటింగ్ ప్రకారంగా సోనియా రెడ్ జోన్లో ఉంది. అండ్ ఆల్రెడీ హౌస్మేట్స్ అందరి నిర్ణయం ప్రకారంగా మణికంఠ కూడా రెడ్ జోన్లోనే ఉన్నాడు. అయితే వాళ్ళని అక్కడ నుంచి హౌస్మేట్స్ దగ్గరికి నాకు సార్ వచ్చి మీ అందరికీ ఎవరు అంటే ఇప్పుడు ప్రేక్షకులు ఓటింగ్ ప్రకారంగా సోనియా రెడ్ జోన్లో ఉంది డైరెక్ట్గా చెప్పేశారు. మణికంఠ హౌస్మేట్స్ అందరి ప్రకారంగా గేమ్ ఆడే విషయంలో హౌస్మేట్స్ ప్రకారం ఓటింగ్స్ ప్రకారంగా మణికంఠని రెడ్ జోన్లో పెట్టారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు సేఫ్ అవ్వాలి, ఒకరు హౌస్లోకి రావాలి, అది మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎవరెవరు ఏం చెప్తున్నారు, ఎవరికి ఓటింగ్ చేశారు అన్న విషయం వాళ్ళకి తెలీదు. సో మీరేమనుకుంటున్నారో దాని ప్రకారంగానే మన ప్రాసెస్ చేద్దామని అంటే ఎవరికి ఎక్కువ ఓటింగ్ చేస్తారో వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఓటింగ్ తక్కువ ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు అని అంటే అప్పుడు చెప్పారనమాట. నిఖిల్, పృథ్వీ, నైని తప్ప రిమైనింగ్ హౌస్మేట్స్ అందరూ మనీకే ఓటింగ్ చేశారు. సో మనీని అయితే రెడ్ జోన్లో నుంచి హౌస్మేట్స్ అంటే సేవ్ చేసి హౌస్లోకి అయితే తీసుకొచ్చారు. ఆల్రెడీ పృథ్వీ గారు సేఫ్ అయ్యారు కాబట్టి పక్కకు వచ్చారు. నెక్స్ట్ సోనియా, ప్రేక్షకులు ఓటింగ్ ప్రకారంగా తక్కువే ఉంది అమ్మ, అండ్ హౌస్మేట్స్ అందరి ఓటింగ్ ప్రకారం కూడా సోనియా తక్కువగానే ఉంది కాబట్టి సోనియా అయితే ఎలిమినేషన్ అయిపోయింది. అయితే పృథ్వీ అయితే కొంచెం బాధపడ్డాడు, మరి తప్పదు. అంటే పృథ్వీని బాగా కేర్ చేసింది పృథ్వీని బాగా కేర్ చేసింది, నిఖిల్ని కూడా బాగానే కేర్ చేసింది. అందుకే వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు అయితే వాళ్ళు కొంచెం బాధపడ్డారు, అది మ్యాటర్ అనమాట. అయితే వీళ్ళందరికీ ఒక్కొక్కరిది ఒక్కొక్క టాపిక్ చెప్పేటప్పుడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ గురించి నాకు సార్తో చెప్తుంది. హౌస్మేట్స్లో గర్ల్స్ అందరూ కలిపి ఒకటైపోయి నన్ను బయటికి ఐసోలేటెడ్గా ఉంచారు, దానివల్ల నేను సఫర్ అయ్యాను. నేను ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను, ఉన్నట్టుగానే చెప్తాను, అది వాళ్ళకి నచ్చలేదు సార్. నాకు బయట ఉన్న ఫ్రెండ్స్లో కూడా నాకు చాలామంది తక్కువ ఫ్రెండ్స్ ఉంటారు, కానీ ఇప్పుడు హౌస్మేట్స్లో కూడా వాళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేకపోవడం కారణం ఏంటి అంటే వాళ్ళు నాతో కలవడానికి చాలా టైం పట్టింది, అక్కడ టైం పట్టేలో బయటకు వస్తామన్నట్టుగా సోనియా అయితే చెప్పింది. అయితే వీళ్ళకి మహాతాళి అని చెప్పి ఇచ్చారు. ఆ తాళి ప్రకారంగా ఎవరిని గుర్తించాలి ఏంటి అనేది చెప్తే విష్ణుకి అయితే పులిహోర అని చెప్పేసి అయితే ఇచ్చింది. ఎందుకంటే ఇష్టమైన వాళ్ళతో అయితే ఎంత చక్కగా ముచ్చట్లు పెడుతుందో పక్కా పులిహోర అన్నట్టుగా చెప్పింది. తర్వాత సీతకి కాకరకాయ ఇచ్చింది. ఎందుకంటే వన్స్ తనకి కష్టంగా ఉంది అని అంటే ఆ ఇరువైపులు కూడా వెళ్ళేస్తారు, అందుకే చేయదు అని చెప్పింది. ప్రేరణ ఆవకాయ చాలా సచ్ స్వీట్ సార్, చాలా మంచిగా ఉంటుంది, తినాలన్నప్పుడు మాత్రం ఆవకాయ చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పింది. నబీల్ సాఫ్ట్ సార్, రోటీతో పోల్చింది అనమాట. సో పాయసం పృథ్వీతో పోల్చింది. నిఖిల్ని అన్నంతో పోల్చింది, ఎందుకంటే అన్నం లేకపోతే ఎవరికి ఏమీ జరగదు. సో నిఖిల్ కూడా లేకపోతే హౌస్లో ఏమీ లేనట్టే. యష్మి చేపలు సార్, ట్రస్ట్ ఉంటుంది అని సార్ అంటే మరి ముళ్ళు ఉంటాయి కదా అని అంటే మరి నామినేషన్ టైంలో కూడా తను చెలరేగం చేస్తుంది కదా సార్ అని చెప్పింది. నిఖిల్కి అప్పడం అయితే ఇచ్చింది.
నైనికాకి అప్పడం అయితే ఇచ్చింది. నైనికా జాగ్రత్తగా ఉండు, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా, ఆ పఫ్ గర్ల్స్తో ఉండకుండా బయట నీ ప్రపంచంలో నువ్వు ఉండు అని చెప్పి చెప్పింది. మణికంఠకి ఇలా చెప్పేసి తనను అయితే పంపించారు. అయితే మణికంఠ రెడ్ జోన్లో ఉన్నాడు కాబట్టి రెడ్ జోన్లో ఉన్న వాళ్ళందరినీ అయితే బయటికి పంపించారు. రెడ్ జోన్లో ఉన్నాడు కాబట్టి మణికంఠకి జైల్లో పెట్టే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సీత చీఫ్ కాబట్టి సీత జైల్లో పెడుతుంది. ఇది జరిగింది. అయితే మీ అందరికీ ఒక టాపిక్, బిగ్ బాస్ ఆదేశాల మేరకు యాక్చువల్లీ ఇప్పుడు జరుగుతున్న సీజన్ 7లో బిగ్ బాస్ సీజన్ 8లో మిడ్ వీక్ ఎలిమినేషన్స్ అయితే జరుగుతాయి. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ మీకు ఇష్టమైన కుటుంబ సభ్యులు ఎవరైతే హౌస్ మేట్స్లో ఉన్నారో బిగ్ బాస్ సీజన్ 8లో మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే జరుగుతుంది. బిగ్ బాస్ 8లో మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే జరుగుతుంది. అది ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారు అనేది తెలీదు. సో మీ హౌస్ మేట్స్కి మీరు ఎవరైతే మీకు ఇంట్రెస్టెడ్ కంటెస్టెంట్ అయితే ఉన్నారో వాళ్ళ మీద మీరు ఓటింగ్ ప్రభావం అనేది వేయాలి. ఈ రోజు రాత్రి నుంచే ఓటింగ్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి మీరు మీ మొబైల్స్ తోటి వాళ్ళకి ఓటింగ్ వేసి మీకు నచ్చిన కంటెస్టెంట్ అందులో ఉంచి నచ్చిన వాడిని అయితే ఓటింగ్ ప్రకారంగా వాళ్ళు బయటకు వచ్చేయచ్చు. మిడ్ వీక్ అంటే మేబీ థర్స్డే ఆర్ ఫ్రైడే వాళ్ళు బయటకు వచ్చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ చేతిలోనే ఉంటుంది. ఓకే.